క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు, సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్, బి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్యాలయం ఎదుట నిర్వధిక సమ్మె శిబిరం సోమవారం నాటికి 3వ రోజుకి చేరుకుంది. వారు మాట్లాడుతూ క్లాప్ ఆటో డ్రైవర్లు 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా వారు వాపోయారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, యూనియన్ అధ్యక్షులు డి శివ, కార్యదర్శి ఎం రవి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుండి క్లాప్ ఆటో డ్రైవర్లు నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు. గత 2 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికులకి జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి, అట్లానే ఈఎస్ఐ పిఎఫ్ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా వెంటనే చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే అందరేం కనపట్లేదు. కారణం ఏంటంటే ఒక కాంట్రాక్టర్కి మేము 20 లక్షలు ఇచ్చాము, ఆయన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది, మీరు కాంట్రాక్టర్ని గట్టిగా అడగండి అని చెప్పేసి చెబుతున్నారు. కాంట్రాక్టర్ ఏమో కనపడకుండా తిరుగుతున్నాడు, ఆయనేమో రావట్లేదు. మరి మున్సిపాలిటీలో ముఖ్యమైనటువంటి పారిశుధ్యంలో క్లాప్ డ్రైవర్ల యొక్క పాత్ర అందరికీ తెలిసిందే. వాళ్ళ మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా క్లాప్ డ్రైవర్ లేకపోవడం వల్ల ఎక్కడ మురుగు అక్కడ నిలబడిపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకని ఇప్పటికైనా ప్రజల యొక్క పారిశుధ్యం, వాళ్ళు ఏదో బుద్ధం కోరికలు కోరట్లేదు, 3 నెలలుగా మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా 12,000 మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇచ్చేది. ఆ 12,000 జీతం కూడా 3,000 నుంచి లేదని చెప్పి 3 నెలల నుంచి లేదు. ఆ 3 నెలల నుంచి ఎలా బతకగలరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ అధికారులని కాంట్రాక్టర్ పరిశీలిస్తున్నాం. ప్రతి నెల ఈ రోజు 2 నెలల జీతం వెంటనే వేస్తేనే మేము కమిషనర్ గారితో మాట్లాడామన్నా, కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. 2 నెలల జీతం వేస్తామని చెప్పారు. మేము ఆ ప్రకారం మేము కాంట్రాక్టర్తో మాట్లాడటం జరుగుతుంది. అందుకని 2 నెలల జీతం వేయండి, మేము పనులు రావడానికి మాకు ఇబ్బంది లేదు, మేము జీతం పెంచలేదు, ఉద్యమ కోరికలు కోరలేదు. మేము బతకడానికి ఇప్పుడే అప్పులు పాలైపోయి, అన్ని కొట్లు అప్పులు పాలైపోయి ఎవరు అప్పు ఇట్లేదు. కనుక 2 నెలల జీతం వేసి మేము పనుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మేము పనుల్లోకి వెళ్తాం. మీరు 2 నెలల జీతం వెంటనే వేయాల్సి ఈ పరిష్కారం చేసి దీన్ని